అందరికీ నమస్తే అండి. నేను మీ పుష్ప. వెల్కమ్ టు పుష్పాస్ వంటిల్లు. ఫెస్టివల్ టైంలో చాలా తక్కువ టైంలో స్నాక్స్ చేయాలి అనుకుంటే బియ్యపు పిండితో ఈ క్రంచీ చిప్స్ని ట్రై చేయండి. చాలా ఈజీగా, టేస్టీగా నిమిషాల్లో ఎవరైనా చేసేయచ్చు. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కప్పు బియ్యపు పిండిని చక్కగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి మనం ఏ కప్పుతో అయితే బియ్యపు పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ని పొయ్యాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసి వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక మంటను స్లోలో పెట్టి మనం ముందుగానే జల్లించుకున్న బియ్యపు పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని వేశాక మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. మిశ్రమం చూడడానికి పొడి పొడిగా ఉండి సరిగ్గా కలవనట్టు కనిపిస్తుంది. ఏం పర్వాలేదండి. మంటను సిమ్లోనే ఉంచి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని కలుపుకొని మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక పిండి మిశ్రమాన్ని మరలా ఒకసారి కలుపుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. అవసరం అనుకుంటే కాస్త గోరువెచ్చని నీళ్ళను పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే చిప్స్ ఆయిల్ని పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చిప్స్ని తయారు చేయడానికి కొంత మిశ్రమాన్ని తీసుకుని మిగిలిన మిశ్రమం పొడిగా అవ్వకుండా ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలి. తరువాత కాస్త పొడిపిండిని చల్లుకుని పిండి మిశ్రమాన్ని కూడా పొడిపిండిలో డిప్ చేసి చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా మిశ్రమాన్ని రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. తరువాత నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ముందుగా ఎడ్జెస్ని కట్ చేస్తున్నానండి. వీటిని చివరిలో మరలా రౌండ్ షేప్లో ఒత్తుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక మనకి నచ్చిన షేప్లో, అంటే డైమండ్, ట్రయాంగిల్, స్క్వేర్, ఇలా ఏదో ఒక షేప్లో కట్ చేసుకోవాలి. మనం పొడిపిండిని చల్లుకున్నాం కాబట్టి అడుగున అంటుకోలేదండి. అలానే చిప్స్ ఈజీగా అడ్డుకోకుండా సెపరేట్ అవుతున్నాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా మనకి నచ్చిన షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడవనివ్వాలి. ఆయిల్ బాగా వేడయ్యాక చిప్స్ని నెమ్మదిగా ఆయిల్లో జారనివ్వాలి. అలానే చిప్స్ని వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి. 1 నిమిషం అయ్యాక వేరే వైపు టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. మంటను హై నుండి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే చిప్స్ తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల క్రంచీగా ఉండక సాఫ్ట్గానే ఉండిపోతాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి బబుల్స్ రావడం తగ్గుతాయి. ఈ స్టేజ్లో చిప్స్ని బయటికి తీసి చల్లారనివ్వాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చిప్స్ని కూడా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చిప్స్ మెత్తబడకుండా క్రంచీగా ఉంటాయి. అంతేనండి, క్రిస్పీ రైస్ ఫ్లోర్ చిప్స్ రెడీ అయ్యాయి. అలానే వీటిని తయారు చేయడానికి అంత టైం ఏం పట్టదండి. ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన పుష్పాస్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.